జిల్లా కలెక్టర్ వర్యులు స్వప్నిల్ పుల్కర్ గారికి, అలాగే స్థానిక శాసనసభ్యులు గొడ్డు శంకర్ గారికి, కమిషనర్ గారికి, ప్రజాప్రతినిధులు, పట్టణ నుంచి కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మనం అందరం కూడా గుర్తిస్తే మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తాలూకు పుట్టినరోజు కూడా. ఆయన కూడా నిరంతరం మన భారతదేశం ఒక పక్కన అభివృద్ధి చెందుతూనే భారతదేశం అభివృద్ధితో పాటు పరిశుభ్రత మీద కూడా పెద్ద అవగాహన పెంచుకొని ముందుకు వెళ్లాలని 10 సంవత్సరాల క్రితం ఈ భారతదేశాన్ని స్వచ్ఛత వైపు నడిపించాలని మన జాతిపిత మహాత్మా గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని స్వచ్ఛ భారత్ అనే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఆ ప్రోగ్రామ్ ని మొదలు పెట్టామో, ఎప్పుడైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే నా దేశం పరిశుభ్రంగా ఉండాలంటే ప్రభుత్వము, కలెక్టరు ఎవరో రావక్కర్లేదు, ఒక భారతీయుడిగా నేను కూడా అవసరమైతే ఒక చీపురు పట్టు అందరూ కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు మన ప్రధానమంత్రి గారు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకొని వెళ్ళడానికి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అందుకనే మన దేశమంతా కూడా పరిశుభ్రంగా ఉండాలని ఈ స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమం పెట్టాం. ఈ 14 రోజులు కూడా మనకి ఇచ్చినటువంటి థీమ్ ప్రకారం ప్రతి రోజు కూడా ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ముందుకు నడుస్తున్నాం. అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం చేయాలి. అక్టోబర్ 2 వరకే కాకుండా అక్టోబర్ 2 నుంచి కూడా నిరంతరం ప్రతి రోజు 24 గంటలు మన మైండ్లో ఉండాలి. స్వచ్ఛంగా మన చుట్టూ పరిసరాలు ఉండాలనేది ఎప్పుడు కూడా మనకి మన తాలూకు నడవడికలో మనం అలవాటు చేసుకొని ముందుకు నడవడానికి ఈ ప్రోగ్రామ్ మనందరూ మీరు కూడా ఎక్కడైనా సరే మీ పరిసరాల్లో ఉండేటటువంటి ప్లేస్ తెచ్చుకొని ఈ 14 రోజుల్లో దాన్ని ఏ రకంగా మనం తీర్చిదిద్దగలం అనేటటువంటి ఆలోచనతో మీరు కూడా గవర్నమెంట్ పార్టిసిపేషన్ ఆ ప్రోగ్రామ్స్ చేపట్టాలని తెలియజేసుకుంటూ, ఇందులో ప్రధానమైనటువంటి భూమి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ ఆ వీధిలో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా వస్తున్నాయి. ప్రభుత్వం తరఫున ఈ పట్టణానికి జిల్లాకి ఒక కమిట్మెంట్ ఇస్తున్నాం. పరిశుభ్రత మీద ప్రధాన ప్రయారిటీగా పెట్టుకొని ఎక్కడా కూడా ఎటువంటి చెత్త కూడా లేకుండా చేయడానికి ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రజలందరికీ కూడా హామీ ఇస్తున్నాం. కానీ ప్రజలు కూడా దాంట్లో భాగస్వాములై దానికి చేయాల్సినటువంటి కార్యక్రమాలు మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. ఇందాక చెప్పినట్టుగా ఎవరో వస్తారు, ఎవరో చేస్తారు కాదు. మన ఇల్లు, మన ఇంటి ముందు ఉన్నటువంటి పరిసరాలు అవి పరిశుభ్రంగా ఉండాలంటే మన వైపు కూడా కాస్త సహకారం మనం అందించాలి. శానిటేషన్ వర్కర్ వచ్చినప్పుడు మనం కూడా ఉండి వాళ్ళకి ఇవ్వడం, లేకపోతే రానప్పుడు కూడా అది జాగ్రత్తగా భద్రపరచడం, లేకపోతే ఇష్టానుసారంగా డ్రైన్స్ లో వేసిన తర్వాత కూడా ఆ డ్రైన్స్ తాలూకా ప్రాబ్లం మళ్ళీ 1 నెల 2 నెలలు అయితే మళ్ళీ ఆ వీధి అందరూ కూడా అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి కొంత పార్టిసిపేషన్ మన వైపు కూడా పెంచగలిగితే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయని కూడా తెలియజేస్తున్నాం. జపాన్ లాంటి దేశంలో రోడ్డు మీద చూస్తే ఎంత పరిశుభ్రంగా ఉంటుందంటే అద్దంలో ఉంటాయి రోడ్లు కానీ చుట్టుపక్కల పరిసరాలు కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఒక్క దగ్గర డస్ట్బిన్ ఎక్కడ కూడా ఉండదు. రోడ్డు మీద చూస్తే ఇళ్ళ వరకు వెళ్ళి కూడా మళ్ళీ ఇంటి దగ్గర చెత్త వేసిన దగ్గర వేస్తారు. అలాగని ఊర్లో ఉన్న చెత్త అంతా జోబులో పెట్టుకోమని అనట్లేదు. కానీ వరకు ఏంటంటే ఎక్కడైనా సరే డస్ట్బిన్స్ ఉన్నా, లేకపోతే ఒక బయటకు వెళ్ళినప్పుడు ఒక చెత్త వేసినప్పుడు అది సరైన ప్లేస్ లో వేస్తారా లేదా ఆ మాత్రం చూస్తే చాలు. ఇప్పటికీ కూడా రోడ్డు మీద వెళ్తూ టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. సార్ దీంట్లో ఫస్ట్ టార్గెట్ ఈస్ మనకి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ, ప్రతి ఒక్క విలేజ్ కి ఒక్కొక్క సిటీ కంప్లీట్ గా ఎలిమినేట్ చేయడానికి మనం ఒక టార్గెట్ ఇచ్చాం. అంటే కంప్లీట్ గా ఎలిమినేట్ చేయడం అంటే సార్ మన ఊర్లో మన సిటీలో ఎక్కడో ఒక చోట్ల ఒక్కొక్క బ్లాక్ స్పాట్ ఉంటుంది. అక్కడ పబ్లిక్ వస్తూ అక్కడ చెత్త వేస్తానే ఉంటారు. ఏదైనా మహాత్మా గాంధీ భారత మాతకు స్వతంత్రం కల్పించారు. ఇప్పుడు దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా భారత మాతకు సేవ చేయడం మన కర్తవ్యం. నేను పరిశుభ్రతకు కట్టుబడి ఉంటానని మరియు దీనికోసం సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను సంవత్సరానికి 100 గంటలు, వారానికి 2 గంటలు స్వచ్ఛందంగా పరిశుభ్రత కోసం పనిచేసి
అశుభ్రం చేయనివ్వను. నా పని ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను. ప్రపంచం దానికి కారణం ఆ దేశ ప్రజలు. దాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను. నేను వీధి వీధికి గ్రామ గ్రామానికి స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ తద్వారా స్వచ్ఛ భారత్ నేను ఈ రోజు నుండి బాగా పరిశుభ్రత కోసం 100 గంటల సమయాన్ని కేటాయించేటట్లు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. మరియు నా భారతదేశాన్ని పరిశుభ్రంగా మార్చడంలో సహాయపడుతుందని నేను నమ్ముతున్నాను.